కళా నిలయం సాంస్కృతిక సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఒక మంగళకరమైన సన్నివేశంగా నేను భావన చేస్తూ ఉన్నాను. సురేందర్ నిజానికి మనిషి పొట్టివాడు కానీ చాలా గట్టివాడు. వామనుడు కూడా ఇంతే ఉంటాడు. నిజానికి ఆయన వామన పాదం ఎత్తితే విశ్వరూపం కనపడుతుంది. అలా కార్యక్రమ నిర్వహణలో విశేషమైన కృషి చేస్తున్నటువంటి వ్యక్తి సురేందర్. ఇవాళ బాపు గారి 90వ నిజానికి ఈరోజు జయంతి కాదు అయిపోయింది, కానీ అంతమందిని సమీకరించుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు. ఆయన 90వ జయంతిని జరపాలనేటువంటి అతని సంకల్పాన్ని నేను ముందుగా అభినందిస్తూ ఉన్నాను. ఆ రకంగా అతను చేసినటువంటి కృషి ముందు తరాలకు కూడా ఒక ప్రోత్సాహకారకంగా ఉంటుందని నా భావన. ఈనాటి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులు. ఇవాళ బాపు గారి పేరు చెబితే కాదనకుండా ఎలా ఉంటామండి, భరణి గారి పేరు చెబితే ఎలా కాదనగలం. అందుచేత విజయవాడ నుంచి ఇక్కడి దాకా వచ్చినటువంటి ముఖ్య అతిథి విజయబాబు గారు. ఇవాళ పురస్కార గ్రహీత సోదరుడు. నిజానికి బహుముఖీనమైనటువంటి ప్రజ్ఞ కలిగిన వ్యక్తులని కొంతమందిని అనాలి. అందరినీ అంటూ ఉంటాం పైకి దొరికింది కదా అని, కానీ అందరూ బహుముఖీనమైన ప్రజ్ఞావంతులు కాదు. అలాంటి ఒక బహుముఖీనమైన ప్రజ్ఞావంతుడు ఎవరు అంటే మన కళ్ళ ముందు ఉన్నటువంటి తనికళ్ళ వారికి ఇవాళ బాపు గారి పురస్కారం స్వీకరించినందుకు వేదికాముఖంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాటి సభాధ్యక్షురాలు నిజానికి ఈవిడ చాలా సాదాసీదాగా కనపడుతుంది, కానీ గొప్ప నృత్య కళాకారిణి. జీవితం అంతా నృత్యం కోసమే ఆవిడ ఖర్చు చేస్తూ సంగీత నాటక అకాడమీ అంటే ఈ దేశంలో ప్రతిష్టాత్మకమైన వ్యవస్థలు సాహిత్యానికి సంబంధించి సాహిత్య అకాడమీ ఉంది, ఇతర లలిత కళల విభాగానికి సంబంధించి సంగీత నాటక అకాడమీ ఉంటుంది. ఆ సంగీత నాటక అకాడమీ సభ్యురాలిగా ఒక గొప్ప గౌరవాన్ని అందుకున్నటువంటి నర్తకిమణి గురువరేణ్య కూడా భారతి. ఆవిడ ఈవేళ అధ్యక్షం వహించడం ఎందుకన్నానంటే ఈ బాపు గారి బొమ్మల ప్రదర్శనకి ముందు జరిగినవన్నీ కూడా నృత్యాంశాలు కనుక ఆవిడ సభాధ్యక్షురాలుగా ఉండడం అనేది ఒక విశేషంగా నేను భావన చేస్తూ, ఆవిడ చేసేటువంటి సూచనలని కేంద్ర ప్రభుత్వం అమలుపరిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. మహాభాష్యం చిత్తరంజన్ గారని ఇటీవలే పరంపదం చేరారు. అటువంటి వ్యక్తికి మనం బురుగు పురస్కారం ఇవ్వాలి అని ఆవిడ సూచన చేస్తే రాష్ట్రపతి నిలయంలో ఢిల్లీ మహానగరంలో వారికి అమృతోత్సవ పురస్కారం ఇవ్వడం జరిగింది. అయితే వారి ఆరోగ్యం క్షీణించడం వల్ల వారి అమ్మాయి ఆ పురస్కారాన్ని స్వీకరించారు. అటువంటి గొప్ప విజయాలు సాధించగలిగినటువంటి సోదరి ఇవాళ ఇక్కడ అధ్యక్షం వహించడం చాలా ఆనందంగా ఉంది. అలాగే వేదిక మీద నిష్ణాతులు ఉన్నారు, బద్రీనాథ్ గారు, సుభాషిణి, స్వర్ణ శ్రీనివాస్, ఈ పక్కనేమో మరి వెంకటేశ్వరరావు గారు, ఆ పక్కన మా రాజు గారు, వీళ్ళందరూ వేదిక మీద ఉండడం విశేషం. పెద్దగా ప్రసంగించేటువంటి సందర్భంగా నేను భావన చేయటం లేదు, ఎందుకంటే 8:30 కాలాతీతం అవుతున్నది. వచ్చింది కూడా బాపు గారి పట్ల మీకున్న ఎనలేని అభిమానాన్ని ప్రకటించుకోవడానికి, వారిచ్చినటువంటి స్ఫూర్తితో చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, గృహిణులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అన్ని వర్గాల వారు, అన్ని ప్రాంతాల నుంచి, ఎక్కడెక్కడి నుంచో మారుమూల, ఇందాక ఎవరో చెప్పాడు శ్రీకాకుళం నుంచి, అలా అనేక ప్రాంతాల నుంచి వచ్చి మీరు ప్రదర్శించినటువంటి చిత్రాలను ఇక్కడ మాకందరికీ చూపించి మరి భరణి గారి ముందు మీరు అది ప్రదర్శించడం అనేది ఒక గొప్ప విశేష సంఘటనగా భావిస్తూ ఉన్నాను. అది బాపు గారు మీకు ఇచ్చినటువంటి ఒక ఆశీర్వాదంగా నేను భావన చేస్తున్నాను. ఎందుకంటే ఈ చరిత్ర మొత్తం మనం చిత్రలేఖనాన్ని గురించి కనుక గమనిస్తే చాలామంది చిత్రకారులు ఉన్నారు. తెలుగు జాతిని ఔన్నత్యం చేసిన దామెర రామారావు లాంటి మహనీయుడు, ఆయన పేరిట ఇప్పటికీ కూడా ఒక మనకి రాజమహేంద్రవరంలో ఒక ప్రదర్శనశాల కనపడుతుంది. ఆ తర్వాత తరంలో ఎవరికి కనపడదు. కానీ ఇంతమంది చిత్రలేఖనాల మధ్య ఒక అద్భుతమైనటువంటి ప్రత్యేక శైలిని పొందుపుచ్చుకొని తెలుగు జాతి గర్వించేటువంటి ఒక స్థితిలో చిత్రలేఖన కళకు పతాకలు గణేసినటువంటి మహనీయుడు ఎవరంటే సత్యరాజు లక్ష్మీనారాయణ గారు అనే బాపు గారు. నిజానికి కళలన్నీ చాలా రకాలున్నా కవిత్వం అని, సంగీతం అని, తర్వాత నృత్యం అని, చిత్రలేఖనం అని, శిల్పకళ,
వీటన్నింటినీ ప్రధానమైన చిత్రకళలు అంటారు. ఈ చిత్రకళలో ప్రధానంగా కవిత్వం లేదా సంగీతం, చిత్రలేఖనం, శిల్పకళ, వీటిలో రెండింటిని చరకళలు అంటారు, రెండింటిని స్థిర కళలు అంటారు. చిత్రలేఖనం అనేది ఒక బొమ్మ గీసి ఇక్కడ పెడతాం, అలాగే ఒక విగ్రహాన్ని చెట్టి కొనపడి పెడతాం, అందుచేత వాటిని స్థిర కళలు అంటారు. కానీ ఒక సాహిత్యాన్ని, ఒక కవిత్వం, చక్కటి పద్యం చదువుతున్నప్పుడు, సంగీతాన్ని ఎక్కడెక్కడికో మనోధర్మ సంగీతంలో బయట తీసుకెళ్తున్నప్పుడు వాటిని చరకళలు అంటారు. మీకు మన చరిత్రలో ఒక అద్భుతమైన సందర్భం ఉంటుంది వరూధిని ప్రవరక్షల గురించి. ఆ వరూధిని అనే గంధర్వకాంత ప్రవరుడి పైన చాలా మోజుపడుతూ ఉంటుంది. అతడు ఏదో హిమాలయాలకు పెడితే అతన్ని మోహించిన తర్వాత ఆమె అనుకుంటుంది అన్నమాట, ఇతడు మనని పరిగ్రహిస్తే బాగుంటుంది అని. కానీ ఆయన ఏమనిష్టాపరుడు, కొనగోటి వేళ్లతోటి ఎక్కడైనా స్త్రీని అంటుకుంటే పాపం భుజాల మీదకి తోసేస్తాడు. తోసేసినప్పుడు ఒక అద్భుతమైన పద్యం రాస్తాడు ఆయన. పాటున కింతులోర్తురే కృపారహితాత్మక నీవు త్రోవ ఇచ్చోట భవన్న కాంకురము సోకే. అంటే ఆ పద్యం చదువుతున్నంతసేపు వరూధిని అనేటువంటి ఒక గంధర్వకాంత తనను తోసేసినటువంటి ప్రవరాక్షుడి మీద ఏ రకంగా అలుగుతుందో కదలికలతోటి ఒక చలన చిత్రం కనపడుతుంది మీకు. ఇది పద్యంలో, సాహిత్యంలో సాక్ష్యం. బాపు గారు వేసిన వరూధిని బొమ్మను గమనించండి. ఆ స్థిర చిత్రంలో ఈ చలన చిత్రాన్ని రూపొందించినటువంటి ఏకైక చిత్రకారుడు ఎవరైనా తెలుగు జాతిలో ఉన్నాడంటే ఆయన పేరే బాపు. అందుచేత ఏది అసాధ్యమని ఈ లోకం భావిస్తుందో దాన్ని సుసాధ్యం చేసి చూపించగలిగినటువంటి మహనీయ చిత్రకారుడు. ఇంకా తరాలు గడిచిన చిత్రలేఖనం పేరు చెబితే తెలుగు జాతిలో, తెలుగు రసనల పైన మొదట మొలిచే పేరు బాపు. అటువంటి వ్యక్తిని ఇవాళ మనం గౌరవించుకోవడం, ఆ గౌరవానికి భరణి గారిని కేంద్ర బిందువుగా ఎంచుకోవడం చాలా విశేషం. ఇక్కడ భరణి చాలామందికి మనకి తెలుసు రకరకాల పార్శ్వాలలో. భరణి నటుడిగా ఎక్కువ మందికి తెలుస్తాడు, చాలా సినిమాలలో కనపడతాడు కనుక ముందు మనం సినిమా యాంగిల్లోనే అతన్ని చూస్తాం. కానీ భరణి వెనకాల, సినిమా అనేటువంటి ఈ వెండితెర వెలుగుల వెనకాల గొప్ప జీవితం ఉన్నవాడు, గొప్ప కళాకారుడు ఉన్నవాడు, గొప్ప రసస్పందనలు కలిగినటువంటి వ్యక్తి తనికెళ్ళ భరణి. తన జీవితంలో పోరాటంతో ఎదిగి తన అస్తిత్వాన్ని ఇవాళ తెలుగు జాతి మధ్య నిలబెట్టగలిగినటువంటి వ్యక్తి. బాపు గారు తన చిత్రలేఖనంతో ఎలా ఎలిగాడో, తన రసహృదయంతో తాను ఎంచుకున్నటువంటి కళా మార్గాలలో పోరాటం 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 చేస్తూ తన అస్తిత్వాన్ని ప్రకటించుకున్నటువంటి ధన్యుడు భరణి. కనుక అతనికి పురస్కారం ఇవ్వడం లేదు, ఎందుకంటే చిత్రలేఖనానికి నటుడికి సంబంధం లేదు. కానీ సినిమా ప్రపంచానికి దూరమైన వాడు కాదు బాపు గారు. ఒక విశ్వనాథ్ బాపుని విస్మరిస్తే తెలుగు చలనచిత్ర సీమ చరిత్రను మనం నిర్వచించడం, రామారావు గారి, నాగేశ్వరరావు గారిని విస్మరిస్తే ఎలా కుదరదో, ఒక విశ్వనాథ్ గారిని, ఒక బాపు గారిని విస్మరించి మనం మాట్లాడలేము. నిజానికి ఆయన తీసిన గుప్పెడు సినిమాలు, ఈయన తీసింది ఒక్కటే సినిమా. అంటే మనకి తెలిసింది సిరాలాంటివి కొన్ని తెలియని సినిమాలు తీశాడు, కానీ మనకి తెలిసింది ఒకటే సినిమా. గుప్పెడు సినిమాలు తీసినటువంటి బాపు గారి పక్కన ఈ బాపు గారికి వారసుడు ఒక్కడే అని ఒకే ఒక్క సినిమాతో పీఠాన్ని స్థిరపరుచుకున్నటువంటి ఉత్తమ సంస్కారి, ఉత్తమ సాహిత్యాభిమాని, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు ఎవరైనా ఉన్నాడంటే తనికెళ్ళ భరణి. అటువంటి భరణికి ఈ పురస్కారం ఇచ్చి గౌరవించడం కళానిలయం అనే సంస్థ తనను తాను గౌరవించుకుందని భావన చేస్తూ స్వస్తి.